అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ డివోషనల్ ఛానల్. నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు. అతి ప్రాచీన ఆయుర్వేదం చికిత్స. దినంలో ఒకసారైనా గోరువెచ్చని నీటిని తాగాలి. ప్రతిరోజు 30 నిమిషాలు యోగా లేదా ప్రాణాయామం చేయండి. వంటలో ప్రతిరోజు పసుపు, ధనియాలు, వెల్లుల్లి మరియు జీలకర్ర వాడాలి. ఉదయాన్నే బియ్యంతో చేసిన ఇడ్లీ, దోశలకు దూరంగా ఉండాలి. వాటి బదులు జొన్నలు, మినుములతో చేసిన ఇడ్లీ, దోశలను తినండి. ఇడ్లీ, దోశ వారానికి ఒకసారి మాత్రమే తినండి. ఉడకబెట్టిన శనగలు, వేరుశనగలు, అలసందలు చాలా మంచి ఆహారం. దీనిలో మాంసకృతులు ఎక్కువగా లభిస్తుంది. మొలకెత్తిన గింజలు అత్యంత ఆరోగ్యకరం. పూరీలు, మైసూర్ బోండా లాంటివి ఆయిల్ పదార్థాలు చాలా తక్కువగా తీసుకుంటే మంచిది. పాలిష్ బియ్యం కన్నా ముడి బియ్యం, రాగి సంకటి, జొన్న అన్నం, కొర్ర అన్నం మొదలైనవి ఆరోగ్యకరమైన ఆహారం. మధ్యాహ్న భోజనంగా అన్ని రకాల కూరగాయలను తీసుకోండి. ఖచ్చితంగా వారానికి 3 సార్లు ఆకుకూరలు తినాలి. దీనిని ఖచ్చితంగా పాటించండి. రాత్రి ఖచ్చితంగా 7 లేదా 8 గంటల మధ్యలో రాత్రి భోజనం పూర్తి చేసుకోండి. రాత్రి సమయంలో 2 లేదా 3 జొన్న రొట్టెలు తీసుకోవడం అత్యంత ఆరోగ్యకరం. అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైడ్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. అవకోడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్ధకం పోతుంది. జాంపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. మామిడి పండుకి మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ను వృద్ధి చెందుతుంది. అల్లం కడుపు ఉబ్బరాన్ని వదిలిస్తుంది. కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ని దరికి చేరనివ్వదు. శరీరంపై కాలిన చోట పాల మీగడ రాస్తే బాధ తగ్గడమే కాదు, శరీరం రంగు కూడా మారుతుంది. 1 కప్పు నీళ్ళలో గుప్పెడు తులసి ఆకులు, చెంచా మిరియాల పొడి వేసి బాగా మరిగించి అందులో రవంత తేనె లేదా పంచదార కలిపి వేడిగా త్రాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మధుమేహంతో బాధపడేవారు నిత్యం ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకుంటే ఎంతో మేలు. ఉదయం పాలు త్రాగడం మంచిది. పాలు కాల్షియం మరియు ప్రోటీన్ల కాకుండా ఇంకా పొటాషియం, మాగ్నీషియం, భాస్వరం మరియు విటమిన్లు అందిస్తుంది. ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.